వాళ్ళు ఇప్పుడు నాకు నా బలమే నా జనము, నా జనమే నాకు ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడు 2019లో గెలిచాడు కాబట్టి జనబలం జగన్ బలం అంటాం. ఇప్పుడు గెలిస్తే కదా జనబలం అవుతుంది. ఓట్లు కదా ప్రియారిటీ. ఓట్లు వేసిన తర్వాత గెలిచిన తర్వాత అత్యధిక మేరటి వచ్చేదట కదా. నువ్వు ఎట్లా చెప్పుకుంటావు? ఎవరిని హిప్నోటిజం చేస్తావు? డైరెక్ట్ గా అందరు నేరుగా ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి పంపించారు. ఎవరు చెప్పారు? ఆయన చెప్తున్నారు. యాడ నేరుగా అమ్మఒడి ఎవరికి వస్తుంది? పింఛన్లు ఎంత లేట్ అవ్వట్లేదు నీకు? నేరుగా ఎట్టబోతుంది. నీకు మైక్ ఉంది కాబట్టి నువ్వు చెప్తే జనాలు వింటున్నారు. నీ అవినీతిని చూసిన వాళ్ళకి ఎవరికి మైక్ ఇవ్వనీయకుండా చేస్తున్నావు నువ్వు. నేను పోలేదా మొన్న నెల్లూరులో ఉన్నప్పుడు ఎంతమంది దగ్గరికి వెళ్ళలేదు. అయ్యా ఇంతకుముందు ఏసీ వేస్తే భయపడేవాళ్ళు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది లేదని ఆపాలని. ఇప్పుడు మేము ఫ్యాన్ వేసినా కూడా భయపడిపోతున్నాము. ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇచ్చిన పక్క రోజే బయట రెడీగా ఉంటున్నాడు. అది ఉందా ఇది ఉందా అని. ఏమీ లేకపోయినా 15,000 తీసుకుంటున్నాడు నెలకి. దేనికి ఉపయోగం అయ్యా? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 170 రూపాయలు 180 రూపాయలు ఉండేదయ్యా కరెంటు బిల్లు. ఈ రోజు 1,200 నుంచి 1,300 వస్తుంది. మాకు ఇచ్చినట్టే ఇచ్చి మా బతుకులు నాశనం చేస్తాడు. ఒక ఆవిడైతే నెల్లూరులో ఇలకాలమ్మ సంఘం అని ఉంటుంది, ఇరుకులమ్మ సంఘం. ఒక ఆవిడ వచ్చి అన్నా అనింది నన్ను. ఏమమ్మా అన్న, నా మొగుడు చచ్చిపోయాడు ఉంది. నాకెందుకు చెప్పుకుంటుందబ్బా అన్న. ఏమిలే, ఆ ముందు తాగి చచ్చిపోయాడంట. తాగి ఈరోజు ఏ బార్లో ముందు తాగి చచ్చిపోతారు, ఏ రెస్టారెంట్లో ముందు తాగి చచ్చిపోతారు, ఏ ముందు తాగి 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు లేరా? పాత రోజుల్లో ముందు తాగిన వాళ్ళు లేరా? ఇదేమన్నా కొత్తగా సృష్టించబడిందా? ఏ ముందు పోస్తున్నావు నువ్వు? పోస్తున్నావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందు ఉచ్చతో సమానం. దానికన్నా గోమూత్రం ఉంటుంది చూడు, భగవంతుడి దయ వల్ల. దాని అటు పూసుకున్నా కూడా ఈ ఎంట్రుకలు చల్లబడతాయి. గోమూత్రం చాలా మంచిది, యాంటీబయోటిక్, ఆరోగ్యం బాగుంటుంది, చర్మ వ్యాధులు కూడా పోతాయని పాత నానుడి ఆయుర్వేదంలో. ఈరోజు ప్రెసిడెంట్ మెడల్లో ఏందన్నా, ఈరోజు క్రిస్టియానిటీకి సంబంధించిన బొమ్మన కరుణాకర్ రెడ్డిని ఎందుకు టీటీడీ బోర్డు అధ్యక్షుడిగా పెట్టాడు? ఎందుకంటే ఒక క్రిస్టియాని మతంలో ఉండేవాడికి హిందూ మతాల్లో తప్పు జరుగుతుంది, అన్యాయం జరిగిన అడగబుద్ధి కాదు. ఎందుకంటే మన దేవుడు కాదు కదా అని. వైవి సుబ్బారెడ్డిని ఎందుకు పెట్టాడు? అంటే మీ ఇష్ట రాజ్యమా? ఈరోజు వెంకటేశ్వర స్వామిని ప్రేమించే వాళ్ళు, మాలలు వేసే వాళ్ళందరికీ నేను స్ట్రైట్గా క్వశ్చన్ అడతాను హిందువులందరికీ. ఈరోజు అదే హిందుత్వంలో ఉండి తిరుమలలో ఇన్ని మోసాలు, ఇన్ని అవినీతి పనులు, ఇలాంటి పాపిష్ట పనులు చేస్తున్నా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి, లేకపోతే మా రెడ్డి, లేకపోతే మా సడుగుడు, మా కుటుంబీకులు అంటే మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమై ఉండి హిందుత్వంలో ఉండి బొట్టు పెట్టుకునే రోజు ఆలోచన ఉండి కూడా నాకు జగన్మోహన్ రెడ్డి ఎలా నాశనం చేసినా పర్వాలేదు, మాకు జగన్మోహన్ రెడ్డి ప్రాణం అనుకున్న ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి చేతిలో హతమైపోతున్నారు. జాగ్రత్త. ఇది నేను చెప్పింది తప్పు అనుకుంటే బ్యాడ్లో నా భార్యని, నా అక్కని, నా అమ్మని నన్ను కూడా తిట్టమని సవాల్ ఇస్తున్నా. నేను చెప్పింది ఇది నిజమే అయితే నమో వెంకటేశ అని మోడీ గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి మీ కామెంట్లు జ్వాల రూపంలో పైకి వెళ్ళాలో గుర్తుపెట్టుకో. దాన్నే వదిలేవా నువ్వు? దేన్ని వదిలినాడు? ఇప్పుడు షాదీ తోఫా ఏదో ఇస్తా అని చెప్పాడు ముస్లింలకి, ఇచ్చాడా? అసలు నిజమైన క్రిస్టియన్ కాదు అతను. క్రిస్టియన్ ముసుగులో క్రిస్టియన్ని, ముస్లిమ్స్ని, హిందువుల్ని మోసం చేస్తున్నాడు. నిజమైన క్రిస్టియన్ ఎప్పుడు కూడా ఎదుటి మతాన్ని తప్పు చేయడు, ఎదుటి మతాల్ని నాశనం చేయడు. తన మతాన్ని కాపాడుకుంటాడు, తన మతం గురించి చెప్పుకుంటాడు, తన మతాన్ని రుద్దేటట్టు ప్రచారం చేయడు. ఇంతమంది హిందువులు ఉండగా నీ భార్యతో కలిసి బ్రహ్మోత్సవాల్లో పట్టు చీర పెట్టాల్సిన నువ్వు, నీ భార్యను వదిలేసి నీ పాటికి నువ్వు వచ్చినావంటే నువ్వు హిందుత్వాన్ని ఏం గౌరవిస్తున్నావు? అసలు నీకు ఇష్టం లేనప్పుడు అక్కడ ప్రధాన అర్చకులు ఏదో ఉంటుందంట, రెండో రూలు, వాళ్ళని పెట్టచ్చు కదా, వాళ్ళకన్నా గౌరవం ఇవ్వచ్చు కదా. వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఎక్కడో ఆ బ్రహ్మోత్సవప్పుడు పెట్టే వస్త్రాలు, పట్టు వస్త్రాలు నీ భార్యకి అంటే నువ్వు అంటే నీ భార్య రాకపోతే ఎక్కడ జనాలు తప్పుకనుకుంటారని ఈయన ఇంటి దగ్గర సెట్ చేశాడు ₹1,00,00,000 ఖర్చు పెట్టి. ఎవరి ఆ కోట్లు? ఈయన ఆ కోట్లు అవి, ఇలా ఆయన కోట్లు అవి. మళ్ళీ సెట్ చేసి ఇలా భార్య ఏదో బొట్టు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ పోస్తుంది, ఇటు పోస్తుంది, తినేదంటే ఎట్లా కనబడుతున్నావు నీకు హిందువులు? నువ్వు ఎవరిని వదిలిపెడతావు? నీకు ఏదన్నా ప్రసాదం పెడితే దాన్ని టిష్యూలో పెట్టి పక్కన పడేస్తావా? అంత ఎలా కనబడుతావు నీకు హిందువులు? నీకు ఒక్క హిందూ ఓటేసినా హిందుత్వంలో బతికే ఏ ఒక్కడైనా వెంకటేశ్వర స్వామిని అభిమానించే ఏ ఒక్కరైనా వెంకటేశ్వర స్వామిని సర్వనాశనం చేస్తున్న అతనికి ఓటేస్తే వెంకటేశ్వర స్వామి చేసే మార్పులు, నెక్స్ట్ ఉండేటువంటి నాశనాలు మనం భరించక తప్పదు. ఆయన్ని కాపాడుకోలేక కాదు, ప్రతిసారి మళ్ళీ కాపాడుతూనే ఉంటాడు. ఫస్ట్ టైం అతను చూసి సిగ్గుతో భయపడుతున్నాడు. ఒక్కసారి నాకు ఇంత జరుగుతుంటే ఒక్కడు మాట్లాడే ఎవడొస్తాడో చూద్దాం అని ఒక పరీక్ష పెట్టి కూర్చొని ఉన్నాడు. జాగ్రత్త. నేను ఒక హిందువుని మాత్రమే అనట్లేదు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద
కుండీ కానీ ఆదాయం కానీ గుర్తింపు కానీ విఐపీలు కానీ సెలబ్రిటీస్ కానీ గెజిటెస్ ఆఫీసర్స్ కానీ ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు కానీ ప్రపంచంలో ఉండే పెద్ద పెద్దోళ్ళు కూడా వచ్చేది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేర్ ఆఫ్ అడ్రస్ తిరుమల. దాని మీద ఉండేటువంటి వనరులు కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, దాంట్లో ఉండేటువంటి డబ్బులు కావచ్చు, ఏదైనా సరే దాన్ని ఎత్తికపోగా అక్కడ క్రిస్టియానిటీని దింపి లోపల దర్శనానికి వెళ్తుంటే ఇసురు పక్కన దోసేస్తున్నారంట. నీకు కావాలంటే ప్రూఫ్లు ఇమ్మంటావా? పెట్టే దమ్ము నీకుందా? తెలుగు ఉన్న ఛానల్ ఉందా? నేను ఇప్పుడు పంపిస్తా. ఒక ముస్లిం యువతి, ఒక ముస్లిం కులంలో ఉన్న ఒక ఆవిడ నేను షార్ట్స్లో చూసా, మహాతల్లికి దండం, నేను ముస్లిమ్స్ను కూడా గౌరవిస్తాయి ఇక మీద ప్రమంగా. ఆ మనిషి అంటుంది, ఏం జగన్మోహన్ రెడ్డి నీకు అంత ఉందా, ఇలా చేస్తావా అలా చేస్తావా అని డైరెక్ట్గా అడిగింది. మేము ముస్లింలే కావచ్చు, అవతల మతాన్ని ఎందుకు ఇంత కించపరుస్తున్నావు?